హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన సముద్ర ప్రమాదాల్లో టైటానిక్ ఒకటి. 1912 ఏప్రిల్ మంచు కొండను ఢీకొని ఈ భారీ ఓడ అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ మనుషులతో పాటు ఎన్నో విలువైన వస్తువులు కూడా సముద్ర గర్భంలోనే చిక్కుకుపోయాయి. దశాబ్దాల తర్వాత పరిశోధకులు టైటానిక్ శకలాలను కనుగొన్నప్పుడు కొన్ని అరుదైన వస్తువులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ వస్తువుల్లో అత్యంత భావోద్వేగానికి గురిచేసేది ఒక సంగీత వాయిద్యం. టైటానిక్ మునిగిపోతున్న సమయంలో కొంతమంది సంగీతకారులు చివరి వరకు ప్రయాణికులను ధైర్యపరచడానికి సంగీతం వాయించారని చెబుతారు. ఆ సంఘటనతో సంబంధం ఉన్న ఒక సంగీత వాయిద్యం తర్వాత బయటపడింది. చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ వస్తువు వేలంపాటల్లో భారీ ధరకే అమ్ముడుపోయింది. మరో ఆసక్తికరమైన వస్తువు ఒక పరిమళ సీసాల సేకరణ. అమెరికాలో కొత్త జీవితం ప్రారంభించాలని కలలు కన్న ఒక వ్యాపారి వాటిని తీసుకెళ్తున్నాడు. కానీ టైటానిక్ ప్రమాదంతో అతని కలలు కూడా సముద్రంలో కలిసిపోయాయి. ఆశ్చర్యకరంగా ఆ సీసాల్లో కొన్ని దశాబ్దాల తర్వాత కూడా గుర్తించగలిగే స్థితిలో ఉండటం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. టైటానిక్ శకలాల్లో దొరికిన అత్యంత విలువైన వస్తువుల్లో ఒక లేఖ కూడా ఉంది. ఓ ప్రయాణికుడు తన కుటుంబ సభ్యులకు రాసిన ఈ లేఖ సముద్రంలో ఎన్నో సంవత్సరాలు గడిచినా పూర్తిగా నాశనం కాలేదు. చరిత్రను ప్రత్యక్షంగా చూపించే ఈ లేఖ తరువాత వేలంపాటలో భారీ మొత్తానికి అమ్ముడైంది. ఇలాంటి వ్యక్తిగత వస్తువులు ఆ ప్రమాదం వెనుక ఉన్న మానవ కథలను గుర్తు చేస్తాయి. ఇంకా కొన్ని ఆభరణాలు, చేతి గడియారాలు, వెండి వస్తువులు కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా ఒక గడియారం ప్రమాదం జరిగిన సమయానికి ఆగిపోయి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే ఓ విలువైన బ్రేస్లెట్, బంగారు ఆభరణాలు కూడా పరిశోధకుల దృష్టిని ఆకర్షించాయి. ఇవి ఆ కాలంలోని ప్రయాణికుల జీవన శైలిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. అలాగే టైటానిక్లో ఉపయోగించిన హెచ్చరిక గంట కూడా ప్రత్యేక గుర్తింపుని పొందింది. మంచు కొండ కనిపించినప్పుడు హెచ్చరిక ఇవ్వడానికి ఉపయోగించిన ఈ గంట చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ప్రస్తుతం ఇది మ్యూజియంలో భద్రపరచబడింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులు దీన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. టైటానిక్ నుంచి బయటపడిన ప్రతి వస్తువు వెనుక ఒక కథ ఉంది. కొన్ని కలల కథలు, కొన్ని విషాద కథలు, మరికొన్ని ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. 100 సంవత్సరాలకు పైగా గడిచిన టైటానిక్ రహస్యాలు ఇంకా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరిగితే ఇంకా ఎన్నో ఆశ్చర్యకర విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.